ఏర్పేడు ప్రమాదంలో డ్రైవర్ గురవయ్య సహాయకుడు సుబ్రహ్మణ్యంను అదుపులోకి తీసుకున్నట్లు తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి చెప్పారు. అరెస్టు చేసిన వారిని మీడియా ముందు హాజరుపరిచారు. లారీ డ్రైవర్లు ఇద్దరికీ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ లేదని ఆమె స్పష్టం చేశారు. ప్రమాదం ఇసుక మాఫియా కుట్రకోణాల్లో దర్యాప్తు సాగుతున్నట్లు వెల్లడించారు. లారీ 25 టన్నుల బరువుతో ఉన్నందున మృతుల సంఖ్య పెరిగిందన్న ఎస్పీ ఇప్పటికే లారీ యజమాని రమేష్ను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. నిందితులు ముగ్గురిని రిమాండ్కు పంపిస్తున్నట్లు తెలిపారు. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మనకి అక్కడ హడావుడిలో అక్కడ లోకల్స్ కొంతమంది ఈ గురువయ్యని పట్టుకొని పోలీస్ స్టేషన్లో ఐఓ గారికి అప్పచెప్పడం జరిగింది. హై కన్సంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కండిషన్లో ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నాడు. అందువల్ల అతన్ని హాస్పిటల్కి పంపించాము. డ్రంక్ అండ్ టెస్ట్ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. ట్రీట్మెంట్ కోసం అతన్ని వేరే ఒక ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది జరిగింది. అతని ఆరోగ్యం బాగైన తర్వాత అతని దగ్గర నుంచి స్టేట్మెంట్ అవన్నీ రికార్డ్ చేసుకుని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సుబ్రహ్మణ్యం తర్వాత గురువయ్య ఇద్దరికి కూడా హెవీ వెహికల్ లైసెన్స్ అనేది లేదు. ఈ ముగ్గురికి కూడా 304, 337, 338 ఐపీసీ గ్రీవియస్ హర్ట్ కి 427, 279, 109, 114 అండర్ రెడ్ విత్ 34 ఐపీసీ కింద కేసులు బుక్ చేసి వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది.